నా పేరు నాగేశ్వరి. నమస్కారం. ఇది చింతాకు. మనం ఈరోజు చింతాకుతో ఎట్లా కూర చేసుకోవాలనో చూపించాము. చింతాకు పొడి కదా? చింతాకు పొడి. చింత చిగురు అందరికీ తెలిసే ఉంటుంది. కొద్దిగా ముదురుగా ఉండే ఆకు పెరిగి ఎండబెట్టుకొని ఈ విధంగా ఇంట్లో నిల్వ చేసుకోవాలి. చింతాకు పొడిలోకి కావాల్సినవి పదార్థాలు: చింతాకు, పల్లీలు, తెల్లగడ్డలు, ఉప్పు, ఎండుమిరపకాయలు. రాయలసీమలో వీటిని శనక్కాయతనాలు అంటాము. అసలుగా మిగతా వాళ్ళంతా పల్లీలు అంటారు. కాబట్టి అర్థం కావడం కోసం మేము పల్లీలు అని చెప్పడం జరిగింది. వెలిగించుకోవాలి. పల్లీలు పోసి వేయించుకోవాలి. పల్లీలు ఈ విధంగా వేయించుకోవాలి, దూరగా వచ్చేటట్టు. ఇప్పుడు అవి వేగిపోయినాయి. ఇప్పుడు మిర్చి వేయించుకోవాలి. కొంచెం ఆయిల్ వేసుకోవాలి. తీసేస్తాను. ఇప్పుడు చింతాకు వేయించుకోవాలి. ఒట్టిదేనా? ఆయిల్ ఏమైనా వేసుకోవాలి? ఒట్టిదే, ఆయిల్ అవసరం లేదు. కొద్దిగా ఏగినట్లు అనిపించే స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. ఇంకా ఏగింది. ఇప్పుడు మనం వీటన్నిటిని వేయించుకున్నాము. ముందు పల్లీలు, ఎండుమిరపకాయలు, చింతాకు వేయించుకున్నాము. దీన్ని అంతా కలిపి దంచుకోవాలి. దంచే విధానం చూద్దాం రండి. ఈ విధంగా పల్లీలు పొట్టంతా తీసేసుకోవాలి. మిరపకాయలు వేసినాము. ఇందులో తగినంత ఉప్పు, కారం పొడి మెత్తగా దంచుకున్నాము. తర్వాత పల్లీలు వేసుకున్నాము. ఇప్పుడు శనక్కాయల పొడి బాగా మెత్తగా మెదిగింది కాబట్టి ఇందులో చింతాకు వేసుకోవాలి. రోల్ లేని వాళ్ళు మిక్సీలో కూడా కొట్టుకోవచ్చు. కాకపోతే మెత్తగా కాకుండా కొంచెం ఒక్కరొక్కరు కొట్టుకుంటే టేస్ట్ బాగుంటుంది. అది దానికి నిజానికి మనం తెలవాయి పొడి దంచుకుంటాం కదా, శనక్కాయల పొడి, సేమ్ అలాగే. కాకపోతే అడిషనల్గా దీంట్లో చింతాకు యాడ్ చేస్తాము. అట్లాగే ఉంటుంది. ఇది ఇంకా ఇంత బాగా టేస్ట్ వస్తుంది దానికంటే. ఇప్పుడు తెల్లగడ్డలు వేస్తాం. ఏంది? రాయలసీమలో తెల్లగడ్డలు అంటాము. జనరల్గా దీన్ని ఎల్లిపాయలు ఇట్లా రకరకాలుగా ప్రాంతాన్ని బట్టి పిలుస్తారు. మేమైతే తెల్లవాయలు, తెల్లగడ్డలు ఇట్లా అంటాం అన్నమాట. ఇప్పుడు చింతాకు పొడి తయారీ అయింది. ఇంక దీన్ని మెత్తగా దంచుకోవద్దని టేస్ట్ ఉండదు, ఒక్కలొక్కలుగా ఉండాలి. చింతాకు పొడి రెడీ అయింది. ఇది నిల్వ చాలా రోజులు ఉంటుంది. దీంట్లో వేడన్నంలో నెయ్యి వేసుకొని తింటే ఇంకా చాలా బాగుంటుంది. 15 రోజులు, నెల అయినా నిలువ ఉంటుంది. మన పల్లీల పొడి మాదిరే ఉంటుంది కదా? పల్లీల పొడి లాగే ఉంటుంది. టేస్ట్ చాలా బాగుంటుంది. కొద్దిగా పుల్లగా ఉంటుంది. గర్భవతులు తినచ్చా బాగా? ఎవరైనా తినచ్చు. చింతాకు మంచిది కదా.
ఎప్పుడంటే అప్పుడు చింతాకు దొరకదు కాబట్టి ఈ ఎండు చింతాకు పెట్టుకుంటేనే ఎప్పుడైనా మనం తయారు చేసుకోవడానికి సిద్ధంగా ఉంటుంది. ముదిరాకు పెరకచ్చుకోవాలి. ముదిరాకు అయితే ఎప్పుడు దొరుకుతుంది? ముదిరాకు కాదు, కొద్దిగా అదే నేతాకు కొద్దిగా ముదురు ఉండాలి. కొద్దిగా అయిపోయి ముదురుగా వచ్చేటట్టు ఉండేది. మళ్ళీ కేవలం ముదురుది పనికిరాదు. అది పేరకచ్చుకొని ఎండబెట్టుకొని ఈ విధంగా చేసుకోవచ్చు. చాలా నిలువ ఉంటుంది. బ్యాచిలర్స్ కందు బాగా ఉపయోగపడుతుంది. వాళ్ళ అమ్మలంతా బాగా తయారు చేస్తారు కదా. సో ఇది ఫ్రెండ్స్ చింతాకు చేయడం. సో ఇంకొకసారి మీకు ఖచ్చితంగా మంచి వంటతో చేస్తాను. సో ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే ఈ వీడియో కింద రెడ్ కలర్ ఉన్న సబ్స్క్రైబ్ క్లిక్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. జై హింద్. నువ్వు అన్నీ చూసిందా? నువ్వు గారు చెప్తా, ఊరికి ఉత్త డమ్మీ చెప్తాను, ఏం కాదు చెప్పు. నా పేరు నాగేశ్వరి. నమస్కారం. ఇది చింతాకు. మనం ఈరోజు చింతాకుతో ఎట్లా కూర చేసుకోవాలనో చూపించాము. చింతాకు పొడి కదా, విధంగా మెదుగుతుంది. మెదిగిన తర్వాత కట్ చేయని వేసి ఉప్పు ఇందులో వేసి చూడు చూడు, ఏం కదలే, మళ్ళీ కట్ చేసుకుంటాను నేను, ఏం కాదు. సో నైస్. నువ్వు బాగుందా లేదా నువ్వు చెప్పు. అట్టే కాదు, నువ్వు చూడు, వాళ్ళు చేసుకొని మళ్ళీ వాళ్ళు సంకరాకి పోయారు. నువ్వే చెప్పు బాగుంది విధంగా అని చెప్పి. నేను చూస్తే బాగుంది. నువ్వు చూస్తే కాదు, మనకు టేస్ట్ బాగుందా లేదా. లాస్ట్లో చెప్పలేదు. లాస్ట్లో చెప్పాలన్నమాట. వీడియో మన సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి అని. మునగాకు పిల్లలో పట్టుకురా. నువ్వే పట్టుకో. రొట్టె గట్టే పెట్టుకో. అదే అవసరం లేదు. ఇది ఫోటో తీయాలి మర్చిపోయాను. ఉత్త చింతాకు పట్టుకో, ఫోటో తీచ్చా.